ఇక్కడ ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న లాయర్లకి మీరు ఒక ఫైనల్ మెసేజ్ ఒకటి ఇస్తే? ఫైనల్ మెసేజ్ ఏమి ఇవ్వనండి మన లాయర్లకి, అందరూ రాజ్యాంగం చదవాలి, బాగా లా చదువుకునే వాళ్ళు క్లాసులకు వెళ్ళండి, చదువుకోండి. మీకు ఎప్పుడైతే చదువుకుంటారో యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ లాయర్. మీరు ఎవరికైతే న్యాయం చేకూర్చారనుకుంటారో వెహ్యుమెంట్గా మీరు ఆర్గ్యూ చేసి జెలస్గా వాళ్ళతో, జీలియస్ నాట్ జెలస్, జెలియస్ అనేది ఒక పదం ఉంది మన అడ్వకేట్స్ యాక్ట్లో. మంచిగా కాంపిటెంట్గా రిప్రజెంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కులకు ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ టేక్ దిస్ ప్రొఫెషన్ యాజ్ అ వెరీ సీరియస్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ ప్రొఫెషను పెద్ద పెద్ద వాళ్ళు చదువుకొని మన దేశానికి మనకి ఇండిపెండెన్స్ తెచ్చిన వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరూ లాయర్సే. వాళ్ళు చాలా ఇప్పుడు చూస్తే మీరు వేరే దేశాల్లో నెల్సన్ మండేలా ఉన్నాడు, ఆయన కూడా లాయరే. మనం లాయర్స్గా దేశ విదేశాలలో రాజ్యాంగపరంగా పీనల్ రైట్సే, కాన్స్టిట్యూషనల్ రైట్స్, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్, ఈవెన్ ఎన్వైరన్మెంటల్ రైట్స్ కూడా లాయర్గా మనమే ప్రొటెక్ట్ చేస్తాము సంఘానికి. ఒక డాక్టర్ అయితే ఒక మనిషికి వైద్యం చేస్తాడు, మనము ఒక సంఘానికి, ఒక సొసైటీకి, దేశానికి న్యాయం చేకూర్చొచ్చు. మనం చేసే పనులలో దేశాన్ని మార్చొచ్చు, ఊరును మార్చొచ్చు. అందుకే ఈ ప్రొఫెషన్ని సీరియస్గా తీసుకోండి. మీరు చేసే ప్రతి పని చాలా ఇంపార్టెంట్ పని, సేక్రెడ్ పని. ఇది దేవుడికి గుడికి పనిచేసినట్టుగా, అంటే ఒక ప్రీస్టు, ఒక అయ్యవారు లాగా దేశాని కోసం చేసే ప్రొఫెషన్ కనుక, బికాజ్ లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ చేతిలో ఉంది కనుక ఇది సీరియస్గా చేస్తే మీకు కడుపు నిండా డబ్బులు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, రేపటి దినం రేపు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు, మీకు సన్మానాలు జరుగుతాయి. మీరు 10 మందికి మీరు ఒక సొసైటీ, మంచి సొసైటీ కింద తీసుకురాగలుగుతారు కనుక please take this seriously, take the profession seriously, education seriously, so that you can change this world. That is my message.